ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 3 జూన్ 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఒక్కొక్కటి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో మనకి వివిధ విభాగాల్లో 372 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, దీని తర్వాత సిఏ ఆఫీసర్, దీని తర్వాత ఇంజనీర్ మెకానికల్ విభాగంలో, దీని తర్వాత ఇంజనీర్ కెమికల్ విభాగంలో, అదేవిధంగా ఆఫీసర్ పోస్టులు, మేనేజర్, దీని తర్వాత ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో, అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజరియల్ పోస్టులకు సంబంధించి పోస్టులు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 372 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, బీఈ, డిప్లొమా, సిఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. గరిష్ట వయసు వచ్చేసరికి 45 ఏళ్ళు ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 30 అనేది ఇచ్చారు. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీలకు 1180 రూపాయల చొప్పున, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఎటువంటి ఫీ అనేది లేదనమాట. వీరి యొక్క ఎంపిక అనేది సిబిటి రాత పరీక్ష ద్వారా, అదేవిధంగా నెట్ స్కోరు, దీని తర్వాత టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్ టెస్టులతోటి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం నుంచి 64 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, వెల్డర్, ఎంఆర్ అండ్ ఏసీ, మెకానిక్, ఫోటోగ్రఫీ, కార్పెంటర్, మెకానికల్, ఫార్మసిస్ట్ ఏకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, సంబంధిత విభాగంలో 10th, డిప్లొమా, ఐటీఐతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి జూన్ 16 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి టెక్నీషియన్ బి పోస్టులకి 37,000 రూపాయలు, అదేవిధంగా మెకానికల్ పోస్టులకి 37,000 రూపాయలు, ఫార్మసిస్ట్ ఏకు 50,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 16 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్పూర్లో ఒప్పంద ప్రాతిపదికన, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన, అదేవిధంగా మొత్తం 50 ఫ్యాకల్టీ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎండోకైనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్. సో ఈ విధంగా ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అనేది ఉందన్నమాట. సో ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే, ప్రొఫెసర్కి సంబంధించి 6 పోస్టులు, అడిషనల్ ప్రొఫెసర్కి సంబంధించి 5, అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి 18, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 28. సో టోటల్గా ఇలాగా 50 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీ, ఎండీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి జూన్ 29 నాటికి ప్రొఫెసర్ అండ్ అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్ళు, అదేవిధంగా అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కు 50 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రొఫెసర్కు 2,20,000 రూపాయలు, అదేవిధంగా అడిషనల్ ప్రొఫెసర్కు 2,00,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దరఖాస్తు అనేది గూగుల్ ఫామ్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 29 వరకు ఉందన్నమాట. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 2,000 రూపాయల చొప్పున, ఎస్సీ, ఎస్టీలకు 500 రూపాయల చొప్పున అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత టీఎంసీ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్,
నేవీ ముంబైలో ఒప్పంద ప్రాతిపదికన 3 కౌన్సిలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే సైకాలజీ, సోషల్ వర్క్ లేదా తత్సమాన విద్యార్హత లేదంటే స్థానిక భాషా పరిజ్ఞానం అనేది కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు శాలరీ అనేది నెలకి 25,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి మనకి జూన్ 10 అనేది ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీలోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనేది కోరుకుంటున్నారు. ఇందులో మొత్తం పోస్టులు 2 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజనీరింగ్ అనేది లేదా పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి 32 ఏళ్ళు ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 25,000 నుంచి 81,100 రూపాయల వరకు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 6 వరకు అనేది ఉందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత వెహికల్ నిగమ్ లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపాదికన మొత్తం కన్సల్టెంట్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి 20 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే వెపన్ సిస్టమ్స్, R&D, ఎలక్ట్రికల్, మెటలర్జీ ఈ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చివరి తేదీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో టెక్నీషియన్, డ్రాఫ్ట్ మ్యాన్, ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా మనకి 64 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్, ఫోటోగ్రఫీ, కార్పెంటర్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 16 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 117 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెమటాలజీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, పాథాలజీకి సంబంధించిన విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 14 అనేది ఇచ్చారు. వెబ్సైట్ మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.